హలో కాపీ ఓపెన్ చేయండి, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. హలో చెప్పండి, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. మా అబ్బాయి గారు ఇది బయట భోజనానికి చెల్లెలు గారి ఇంటికి వెళ్ళారండి. ఆ విషయం నాకు తెలియదండి. వారి నాన్నగారిని అండి. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయమని చెప్తాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, యాక్చువల్గా మీకు మరి చూసారో లేదో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా కదా ఒక ఆఫర్ లెటర్. ల్యాండ్ సాఫ్ట్ ఒకే కంపెనీలో మన స్టూడెంట్స్ ఇద్దరికి వచ్చినాయండి జాబ్స్, 2 మెంబర్స్ అనమాట. 11 lakhs ప్యాకేజెస్ అనమాట. కంపెనీ ఒకటే. యాక్చువల్గా ఒక ఇన్ఫార్మ్ చేశారు, సెకండ్ ఆల్మోస్ట్ వచ్చి జాబ్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది, 2 months అవుతుంది అప్రాక్సిమేట్లీ. క్లయింట్ రౌండ్ పెండింగ్ ఉందని ఇన్ఫార్మ్ చేయలేదంట. సో ఇన్ఫార్మ్ చేశారు తర్వాత నేను ఛానల్లో పోస్ట్ చేశాను కదా. జాబ్స్ అయితే ఉంటాయండి, ఎప్పుడూ ఉంటాయండి, వేకెన్సీస్ ఎప్పుడూ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది. కాకపోతే మీరు సబ్జెక్ట్, నేను చెప్పిన సబ్జెక్టు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకుని 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రాపర్గా నేర్చుకుని ఉంటే 100% జాబ్ వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. రాకపోవటం అంటూ ఏమీ ఉండదు, గ్యారంటీ కొట్టేస్తారు జాబ్ అనేది. ఓకే, సో ఐఎమ్ సారీ. సో 100% కొడతారండి, జాబ్ కొట్టకపోవడం అంటూ ఏముండదు. కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి, కమాండింగ్ ఉంటే వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, టాపిక్స్ అన్ని ఓపెన్ చేయండి. కింద ఏమన్నా ఇంకా రెజ్యూమ్ ప్రిపరేషన్ కంప్లీటెడ్, పైకి వెళ్ళండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ అయిపోయింది కదా. సిలబస్ అయితే బాగానే కవర్ చేశాను మీకు, ఆల్మోస్ట్ బాగానే ఉంది. కొంచెం టాప్కి వెళ్ళండి. ఇంకేముంది పైన? ఐడాక్స్ థియరిటికల్ చెప్తాను. ఓకే, చూద్దాం పైకి వెళ్ళండి. ఇంకా అంతే, ఇంకేం లేవా? డిఆర్ఎస్, ఐడాక్స్, ఎల్ఎస్ఎండబ్ల్యూ అంతేనా? 67. ఓకే, ఇంకో 75 కదా. ఇంకొక టాపిక్ యాడ్ చేయండి. సో ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా ఈ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేస్తారు, చెయ్యకుండా అయితే ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. డ్యామ్ షూర్గా డిస్కస్ చేస్తారు ఈ టాపిక్. ఎందువల్లంటే మళ్ళీ నేను అనాలిసిస్ చేస్తున్నాను, ఇంకా ఏమేమి టాపిక్స్ యాడ్ చేయాలనేది ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఓకే, సో ఏ టాపిక్స్ యాడ్ చేయాలనేది నేను కవర్ చేశాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాండేటరీగా మిమ్మల్ని అడిగేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ డెడ్ ఈజీ అండి, ఏమీ లేదు, చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏసీ డొకా టేబుల్, ఏసీ అన్ని కామన్ గానే ఉంటుంది అండి, అంతా కూడా. ఓ పంచి అలా కాదు, యూనివర్సల్ జనరల్ అని పెట్టుకోండి, అది కరెక్ట్. యూనివర్సల్ జనరల్, JOURNAL, జనరల్, జనరల్, JOURNAL, జనరల్, జనరల్. బ్రాకెట్ లో ఏసీ డోకా, ACDOCA, క్యాపిటల్ అన్ని క్యాపిటల్, ACDOCA, CA టేబుల్, ఏసీ డోకా టేబుల్ అంటారు దీన్ని. సో దీన్ని ఏమంటారంటే యూనివర్సల్ జనరల్ అంటారు. ఈ కలర్ చేంజ్ చేసేయండి, నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. చూడండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఏసీ డొక్కా టేబుల్ గురించి మ్యాండేటరీగా అడుగుతారు. ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకొని టైప్ చేద్దాం. ఏసీ డొక్కా టేబుల్ కాన్సెప్ట్. ఏసీ డొక్కా టేబుల్ కాన్సెప్ట్ ఏంటి? ఏసీ డొక్కా టేబుల్ కంట్రోల్ వి కాపీ చేయలేదా? ఏసీ డొక్కా టేబుల్ యూనివర్సల్ జనరల్ అంటారు దీన్ని. యూనివర్సల్ జనరల్ అన్నమాట. సో ఏసీ డొక్కా టేబుల్ అంటే అసలు ఏంటి? ఒక కిందకు రండి. ఏసీ డొక్కా టేబుల్ ఈస్ పార్ట్ ఆఫ్ S/4HANA. AC Docker table is part of S/4HANA. It is the main difference. It is the main difference between ECC and S/4HANA. ECC కి S/4HANA కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ లో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే ఏసీ డొక్కా టేబుల్ అంటారు. S/4HANA కి ECC కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటిలో మనం ఏం చెప్పుకోవచ్చు? ఏసీ డొక్కా టేబుల్ చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈసీసీలో ఏమున్నాయి? ఇండెక్స్ టేబుల్. ఎగ్జాంపుల్ ఇండెక్స్ టేబుల్, ఇండెక్స్ టేబుల్స్ బ్రాకెట్లో రిమూవ్డ్. ఈసీసీలో ఇండెక్స్ టేబుల్స్ ఉంటాయండి. ఈ ఇండెక్స్ టేబుల్స్ ని S/4HANAలో రిమూవ్ చేసేసారు. ఇవి లేవు. ఇండెక్స్ టేబుల్స్ అనేవి ఈసీసీలో ఉన్నాయి. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ BSIS. ఇంకోటి యాడ్ చేసుకోండి. ఇండెక్స్ టేబుల్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఈసీసీ వెర్షన్. ఇండెక్స్ టేబుల్స్ అనేవి ఎందులో పార్ట్? ఈసీసీ వెర్షన్ లో పార్ట్ అన్నమాట. మనము డేటాను ఎక్స్పోర్ట్ చేసాము. ఏ టీ కోడ్ ఎక్స్పోర్ట్ చేసాము? SE16 అనే టీ కోడ్ లో డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ డేటా అంతా కూడా ఏమవుతుంది? మనం ప్రతిదానికి ఒక టేబుల్ నేమ్ ఇస్తాం. ఎగ్జాంపుల్ BSIS, BSAS. ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ అనేవి రిమూవ్ చేసేసారు. ఈసీసీలో S/4HANAలో లేవన్నమాట. అలాగే ఏమేమి రిమూవ్ చేశారు? ఈసీసీలో ఏమేమి ఉన్నాయి? BSIS, BSAS, BSAK, BSIK, BSAD, BSID. మీరేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే, ఇవన్నీ కూడా BSIM, FAGL, BSIS and FAGL, BSAS. సో ఈ టేబుల్స్ అన్ని కూడా ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ అంటారు. ఇండెక్స్ టేబుల్స్ మీన్స్ రిలేటెడ్ టు వెండార్స్ అన్నమాట. వెండార్ కి సంబంధించినవన్నీ కూడా రిలేటెడ్ టు వెండార్స్. కి సంబంధించి మనం SE16 లోకి టేబుల్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ప్రతి టేబుల్ కి ఒక నేమ్ ఇచ్చాం. సో అవన్నీ అన్నమాట. తర్వాత అగ్రిగేటెడ్ టేబుల్స్. అగ్రిగేటెడ్ టేబుల్స్. అగ్రిగేట్ టేబుల్స్. ఇవి కూడా రిమూవ్ చేసేసారు. ఇవి కూడా పార్ట్ ఆఫ్ ది ఈసీసీ. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఈసీసీ, రిమూవ్డ్ ఫ్రమ్ S/4HANA. Removed from S/4HANA. సో ఇవన్నీ
ఈసీసీలో పార్ట్ అన్నమాట. ఇవి యాక్చువల్గా దేనికి సంబంధించిన ఈ అగ్రిగేటెడ్ టేబుల్స్ అనేవి అన్ని కూడా జిఎల్ అకౌంట్స్ కి సంబంధించినవి, రిలేటెడ్ టు జిఎల్ అకౌంట్స్, జిఎల్ బ్యాలెన్సెస్ ఇంకా రకరకాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి. ఓకే, సో ఇవన్నమాట. సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి. మామూలు అగ్రిగేటెడ్ టేబుల్స్ అంటే ఏమేమి వస్తాయి? GL-T0, GL-T0, ఎగ్జాంపుల్ GL-T3, GL-T0, GL-T3. ఈ టేబుల్స్ ఏం అడగడానికి గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ మీ కాన్ఫిగరేషన్ అర్థం అంటే టాపిక్ ఏంటి అర్థం చేసుకోండి. KNCN, KNCN, LFC1, LFC1, KNC3, KNC3, KFCS, COSS, and COSIP. ఇవన్నీ కూడా ఈసీసీలో ఉన్నాయి. S4 HANAలో లేవండి, అన్ని రిమూవ్ చేసేసారు. S4 HANAలో రిమూవ్ చేసేసారు. ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ రిమూవ్డ్ ఫ్రమ్ S4 HANA, అగ్రిగేటెడ్ టేబుల్ రిమూవ్డ్ ఫ్రమ్ S4 HANA. కానీ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? ఈసీసీ వెర్షన్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. యాక్చువల్గా ఏమైతే మనం ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ అండ్ అగ్రిగేటెడ్ టేబుల్స్ అనుకున్నామో ఇవన్నీ రిమూవ్ చేసేసి ఇక్కడ ఏం చేసింది, S4 HANAలో క్లబ్ చేసేసి ఫైనల్ గా ఏసీ డొక్కా టేబుల్ క్రియేట్ చేశారు అనమాట. ఏసీ డొక్కా టేబుల్ ని క్రియేట్ చేశారు. ఏసీ డొక్కా టేబుల్ అంటారు, ఏసీ డొక్కా టేబుల్ అంటారు. ఓకే, చూడండి యాక్చువల్గా ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఈసీసీ వెర్షన్ లో ఎలా ఉంటుందంటే ఎఫ్ఐకి సంబంధించిన టేబుల్స్ అన్ని ఎఫ్ఐకి సంబంధించిన టేబుల్స్ ఎఫ్ఐలో ఉంటాయి. సిఓకి సంబంధించిన టేబుల్స్ అంటే సిఓకి సంబంధించిన డేటా అంతా కూడా సారీ ఈసీసీలో ఎలా ఉంటుందంటే ఎఫ్ఐ టేబుల్స్ అన్ని ఎఫ్ఐలోనే అవైలబుల్ ఉంటాయండి. ఈసీసీలో ఎఫ్ఐ రిలేటెడ్ టేబుల్స్ అన్ని కూడా ఎఫ్ఐలోనే అవైలబుల్ ఉంటాయి. సిఓలో ఎలా ఉంటుందంటే సిఓకి సంబంధించిన టేబుల్స్ అన్ని కూడా సిఓలోనే అవైలబుల్ ఉంటాయి. బట్ S4 HANAలో ఎఫ్ఐ టేబుల్స్ అండ్ సిఓ టేబుల్స్ బోత్ ఆర్ మిక్స్ చేసేసి ఏసీ డొక్కా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈసీసీలో ఎఫ్ఐ టేబుల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎఫ్ఐ, సిఓలో కూడా సేమ్ అలాగే ఉంటుంది, సిఓలో కూడా. బట్ S4 HANAలో ఏసీ డొక్కా టేబుల్ ని ఏసీ డొక్కా టేబుల్ ఏసీ డొక్కా టేబుల్ ఏమేమి ఉంటాయి అలా కాదు. ఏసీ డొక్కా టేబుల్ ఎఫ్ఐ డేటా, సిఓ డేటా బోత్ ఆర్ అవైలబుల్. S4 HANAలో ఏసీ డొక్కా టేబుల్ ఉంది కదా, ఏసీ డొక్కా టేబుల్ ఇన్ ఏసీ డొక్కా టేబుల్స్ అవైలబుల్ ఎఫ్ఐ డేటా అండ్ సిఓ డేటా. సో ఏసీ డొక్కా టేబుల్ అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్ చూడండి, ఈ ఏసీ డొక్కా టేబుల్లో ఎఫ్ఐ డేటా అండ్ సిఓ డేటా రెండు కూడా మిక్స్ చేసి ఉంటుంది ఏసీ డొక్కా టేబుల్లో. అలాగే మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మనం ఎస్ఏపి ఈసీసీ వెర్షన్లోకి వెళ్ళామనుకోండి, SE16 అని ఇచ్చిన వెంటనే మనం బిఎస్ఎస్, బిఎస్ఐఎస్ ఇవన్నీ ఇస్తాం, బిఎస్ఐడి, బిఎస్ఏడి ఇవన్నీ ఇస్తాం. S4 HANAలో కూడా ఈ టేబుల్స్ మనం చెక్ చేసుకోవచ్చు, కానీ ఓన్లీ వ్యూ పర్పస్ మాత్రమే ఉపయోగపడతాయి, అంతేకాని అవి ఉండవన్నమాట. అంటే ఎన్హాన్స్మెంట్స్ కానీ ఇట్లాంటి ఏమైనా చేయడానికి పనికిరావు. ఓన్లీ వ్యూ పర్పస్. ఏదైతే S4 HANA రిమూవ్ చేశారని చెప్పాను కదా పైన మీకు, అవన్నీ కూడా దేని పర్పస్ ఉపయోగపడతాయి ఈసీసీలో, S4 HANAలో ఓన్లీ ఫర్ వ్యూ పర్పస్. గుర్తుపెట్టుకోండి, వ్యూ పర్పస్ మాత్రమే మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. వ్యూ పర్పస్ ఏవైతే రిమూవ్ చేసేసారో అగ్రిగేటెడ్ టేబుల్స్ అండ్ ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ ఇవన్నీ కూడా S4 HANAలో కూడా చెక్ చేసుకోవచ్చు, కానీ ఓన్లీ ఫర్ వ్యూ పర్పస్ మాత్రమే ఉంటాయి. మేజర్గా ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈసీసీలో ఎఫ్ఐలో ఏమైతే టేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎఫ్ఐలోనే ఉంటాయి. సిఓలో ఏవైతే టేబుల్స్ ఉంటాయో అవన్నీ సిఓలోనే ఉంటాయి. కానీ S4 HANAలో ఎఫ్ఐ టేబుల్, సిఓ టేబుల్ రెండింటి డేటా అంతా కూడా
అంటే 2 టైప్ ఆఫ్ ఏదైతే మనకి ఏమైతే ఉన్నాయో ఎఫ్ఐ అండ్ సిఓ రెండింటికి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా ఏసీ డొకా టేబుల్లో అవైలబుల్ ఉంటుంది. డేటా ఎలా స్టోర్ అవుతుంది ఈసీసీలో? రోస్ లో సేవ్ అవుతుంది సార్. రోస్ లో సేవ్ అవుతుంది. రోస్ లో స్టోర్ అవుతుంది. S4 HANA అయితే కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. కానీ కొన్ని ఈసీసీ సర్వర్స్ కూడా కాలమ్స్ లో చూపిస్తుంది డేటా ఎలా స్టోర్ అవుతుంది, కొన్నిట్లో కాలమ్స్ లో చూపిస్తుంది. బట్ మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐసిఓకి సంబంధించి ఈసీసీ వెర్షన్ అయితే రోస్ లో స్టోర్ అవుతుంది, S4 HANA కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ సర్వర్ ఓపెన్ చేసి చూసారనుకోండి, ఇక్కడ కూడా డేటా ఎలా స్టోర్ అవుతుందని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కాలమ్సే చూపిస్తుంది, కానీ కాలమ్స్ కాదు, రోస్. అలాగే S4 HANA ఓన్ డేటాబేస్ అంటే హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా. ఈసీసీ అంటే వరాకిల్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటిలో స్టోర్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మీరు పంచండి, SC69 లోకి వెళ్ళండి, ఎస్ఏపి లాగిన్ చేసి. ఇక్కడ ఏదైనా ఇస్తారా ఒక టేబుల్ నేమ్, బిఎస్ఎస్ కానీ ఏదైనా ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ మీకు ఎక్కడన్నా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ఓపెన్ చేయండి, మీకు ఇంకొక వే నేను చెప్తాను. ఈ టేబుల్స్ మీకు ఇది తెలుసు కదా, మీకు మనం SC69 లో టేబుల్స్ ని డేటాను ఎక్స్పోర్ట్ చేసాం కదా. SC11కి వెళ్ళండి, S4 HANAలో ఉంటుంది అనమాట. మన ఈసీసీలో కూడా చెక్ చేసుకోవచ్చు. S4 HANA ఎలా ఉంటుందంటే SC11 ఇస్తారు మీరు, SC11 అక్కడ చూడండి ఇలా ఓపెన్ అవుతుంది మీకు. మీరు ఏం చేయొచ్చు, ఏసీ డొక్కా ఇచ్చారనుకోండి, అవైలబుల్ చూపించదు. ACDOCA ఇవ్వండి, ACDOCA కింద డిస్ప్లే పైన క్లిక్ చేయండి, నాట్ అవైలబుల్ అని వస్తుంది మేబీ. చూసారా, ఏసీ డొక్కా డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట, అంటే లేదు, ఈ టేబుల్స్ అనేవి ఈసీసీ లేవు. అదే మీరు S4 HANAలో కనుక ఇచ్చారనుకోండి, ఆ టేబుల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. బీసెక్ టేబుల్ ఇవ్వండి, ఏదన్నా బీసెక్ ఏదో ఉంది, ఎందుకు ముందు ఇచ్చాం కదా. డిస్ప్లేలోకి వెళ్ళండి, డిస్ప్లే టెక్నికల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, టెక్నికల్ సెట్టింగ్స్. ఇక్కడ మనకి ఏదో ఆప్షన్ ఉంటుంది, జనరల్ ప్రొసీజర్స్, దాని పక్కన డిపి ఏదో ఓపెన్ చేయండి. డిపి స్పెసిఫిక్ గా ఉంది కదా, ఎలా స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఉంటే కాలం ఉండాలి, లేకపోతే రో ఉండాలి, సేవ్ అవ్వాల్సింది. చూడండి వేరేగా ఉంది ఇక్కడ. ఈ సర్వర్ ఇంకా బాగా ఓల్డ్ వెర్షన్ మేబీ. ఓకే, ఎలా ఉన్నా మనకేం సంబంధం లేదు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ రోలో ఉండాలి. నా ఈసీసీ వెర్షన్ లో చూస్తే కాలంలో ఉంది. S4 HANA కదా కాలంలో ఉండాల్సింది, ఇక్కడ వేరేగా చూపిస్తుంది. ఓకే, నో ఇష్యూ, అలా చేంజ్ అవుతుంటుంది. కానీ మీరైతే ఒకటే ఫాలో అవ్వండి. ఈసీసీలో డిఫరెన్సెస్ అడిగినప్పుడు మాత్రం చెప్పాలి. S4 HANAలో మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే ఏసీ డొక్కా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, రోస్ లో స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. మీరు లైన్ లో ఉన్నారు కదా, చెక్ చేసుకోండి. కొంతమందికి నేను ఎలా అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. కొంతమంది కాలం ఉంటుంది, ఈసీసీ కూడా రో ఉంటుంది కొంతమందికి, ఎందుకంటే ఈ సర్వర్స్ మెయింటెనెన్స్ అలా ఉందన్నమాట. కొన్ని చోట్ల అలా కూడా ఉందన్నమాట. ఇక్కడ ఉంటుంది ఈ డేటా ఎలా చెక్ చేసుకుంటాం అనేది. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఇవన్నీ చూడండి, క్లయింట్ లెవెల్లో టేబుల్ నేమ్స్ ఏమున్నాయి, ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, కోడ్ చెక్ చేసుకోవచ్చు. అంత ఇంపార్టెన్స్ కాదు, బట్ మీకు ఏదైనా కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. SC69 వెళ్ళండి, SC69. ఇక్కడ కూడా మీరు ఏసీ డొక్కా టేబుల్ అని ఇవ్వచ్చు. యాక్చువల్గా మీరు ఏసీ డొక్కా ఎలా చెక్ చేస్తారంటే, ఈ S4 HANA సర్వర్లోకి వెళ్ళారనుకోండి,
ఈ బీసెగ్ ఇవన్నీ ఇవ్వకుండా ఏసీ డొకా టేబుల్ అని ఇస్తారు. తర్వాత కింద కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, వాటిని బేస్ గా చేసుకుని మీరు డేటాని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. చాలా ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమేం కదా అది. ఎలాగైతే మనం డేటాని ఎక్స్పోర్ట్ చేసామో అదే విధంగా టేబుల్ దగ్గర ఏసీ డొకా టేబుల్ అని ఇస్తారు, ఇచ్చేసి డేటాని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అది కింద కంపెనీ కూడా ఎగ్జిక్యూట్ చేయండి, చూద్దాం మనం వస్తుందా. ఏం రావట్లేదు, ఏసీ డొకా టేబుల్ అవైలబుల్ ఉండదు ఈసీలో, ఓన్లీ S/4HANA కదా. బీసెక్ టేబుల్ కానీ ఏదన్నా ఇవ్వండి. BSEG ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్స్ అన్నీ వచ్చేసినాయా? ఏదన్నా కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఆ డేటా వాటికి సంబంధించిన డేటా అంతా ఓపెన్ అవుతుంది. కంపెనీ కోడ్ 5550 ఉంది, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. మీది కాదు, వేరే వాళ్ళది. చూడండి, క్లయింట్ వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్లా వాటికి సంబంధించిన డేటా, టెక్నికల్ ఫీల్డ్ నేమ్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి, జస్ట్ మీకు ఐడియా కోసం అనమాట. ఓకే, నెక్స్ట్ రైట్ 1 minute. సో యాక్చువల్గా ఏంటంటే S4 మనకి ఇక్కడ లెడ్జెస్ వైజ్ ఆప్షన్ ఉందా? బ్యాక్ వెళ్ళని చెప్తాను. లెడ్జెస్ వైజ్ ఫీల్డ్ ఏమైనా ఉందా? S/4HANA లెడ్జెస్ వైజ్ కూడా వస్తుంది, ఇక్కడ కూడా ఉంటుంది మేబీ. జస్ట్ బ్యాక్ లెడ్జెస్ ఉందా ఎక్కడెక్కడన్నా? లేదు. చూడండి, డౌన్ పిల్ చెక్ చేయండి, LG మనకి లెడ్జెస్ అని ఉంటుంది, ఉంటే ఉండొచ్చు మేబీ. లెడ్జెస్ వైజ్ ని కూడా మనం డేటాని చెక్ చేసుకోవచ్చు, లేదా? సో ఈ డేటాని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేస్తామో మనం డిస్కస్ చేస్తాం కదా. మేజర్గా ఏంటంటే మీకు తెలియాల్సింది, ఇక్కడ S/4HANAలో టోటల్ గా మనకి ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీలో FI టేబుల్స్ FIలో, CO టేబుల్స్ COలో ఉంటాయి, కానీ S/4HANAలో మాత్రం కంప్లీట్ గా ఏసీ డొకా టేబుల్ పైనే టోటల్ ప్రాసెస్ అంతా, డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ మీకు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, మీరు టేబుల్స్ దగ్గర బీసెక్ టేబుల్ ఇవన్నీ ఇచ్చాం, కానీ S/4HANAలో ఏసీ డొకా అని ఇస్తారనమాట. దాన్ని బేస్ గా చేసుకుని డేటాను ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఈసీసీ పైన ప్రాపర్ కమాండింగ్ ఉంటే S/4HANA చేయడం చాలా ఈజీ. నేను మీకు ఈరోజు వీడియోస్ కొన్ని ఇస్తాను. సో ఈసీసీ పైన ప్రాపర్ కమాండింగ్ ఉంటే S/4HANA చేయడం చాలా ఈజీ. S/4HANA వీడియోస్ కూడా కొన్ని ఇస్తాను మీకు, నేను అవి చూసి చేయండి మీరు. ఓకే, చూడండి, ఇక్కడ SAPలో టేబుల్స్ కదా, ఒక పని చేయండి, SAP టేబుల్స్ ని పెట్టుకోండి. SAP tables, nothing but building blocks of the SAP environment. SAP tables, వేరే టెర్మినాలజీలో కూడా మీ ఇష్టం మీరు చెప్పుకున్నాం, నో ఇష్యూ. SAP tables is nothing but building blocks of the SAP environment. Which create a display of the data. ఓకే, యాక్చువల్లీ ఈ డేటాకి సంబంధించి టోటల్గా 2 టైప్ ఆఫ్ టీ కోడ్స్ ఉంటాయండి. ఇంకా వేరే వేస్లో కూడా చెక్ చేసుకోవడానికి, SE11 అండ్ SE18. SE11 and SE18. Before S/4HANA data was stored in different types of tables. Before S/4HANA, data was stored in different types of tables. Different types of tables. Different types of tables. After implementation, the S/4HANA data is stored in AC Docker table. After implement the S/4HANA
data was stored in AC Docker table. AC Docker table. AC Docker table. AC Docker table తో పాటు ఇంకా కొన్ని టేబుల్స్ ఉన్నాయండి. మల్టిపుల్ పర్పస్ కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఓకే, అలా కాదు. ఏసీ డొకార్ టేబుల్ పంచ్ అలా కాదు. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ది ఏసీ డొకార్ టేబుల్. ఏసీ డొకార్ టేబుల్ కంట్రోలింగ్ కి ప్లస్ ఎఫ్ఐ కి ఏమి మల్టిపుల్ సోర్స్ అంటే దేనికి పనికి వస్తుంది? కంట్రోలింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఏసీ డొకార్ టేబుల్ కంట్రోలింగ్ కంటే పనికి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ పర్పస్ కూడా పనికి వస్తుంది. కిందకి రండి, కొన్ని 5 స్టెప్స్ యాడ్ చేద్దాం. కిందకి రండి చెప్తాను. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఏసీ డొకార్ టేబుల్, కంట్రోలింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, controlling financial management, asset accounting, financial management, asset accounting, material ledgers, తర్వాత ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. బ్రాకెట్ లో కోపా అంటారండి. కోపా అంటే ఏంటి? ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. మీకు ఎఫ్ఐ చెప్పాను, సిఓలో కొంత చెప్పాను, బేసిక్స్ చెప్పాను. నేను చెప్పిన వాటితో పాటు మీరు ఇంటర్నల్ ఆర్డర్స్, కోపా కనుక నేర్చుకున్నారంటే డైరెక్ట్ గా సిఓలో తీసుకుంటారు మిమ్మల్ని. సిఓలో కూడా జాబ్ వస్తుంది. సిఓ ఎలా ఉందంటే కాంపిటీషన్ బాగా తక్కువ. మీరు యాక్చువల్లీ ఎఫ్ఐ వస్తేనే మళ్ళీ సిఓ వస్తుంది, అది కూడా చెప్తున్నాను. ఎఫ్ఐ వస్తేనే సిఓ వస్తుంది. మీకు ఎఫ్ఐ పైన ప్రాపర్ కమాండింగ్ ఉందనుకోండి, సిఓ ఈజీగా వచ్చేస్తుంది. ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అండ్ ఇంటర్నల్ ఆర్డర్స్ కూడా నేర్చుకోండి. ఇవి కనుక నేర్చుకుని ఉంటే కనుక సిఓలో కూడా తీసుకుంటారు. ఎఫ్ఐ నాలెడ్జ్ ఉంటే చాలు. ఎందువల్ల చెప్తున్నానంటే ఈ అడిషనల్ 2 టాపిక్స్ ఎక్కడన్నా వీడియో చూసి నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు మహా అయితే ఒక 4-5 అవర్స్ కన్నా ఎక్కువ ఉండదు ఆ క్లాసెస్ అనేవి. మ్యాక్సిమం 3 క్లాసెస్లో కూడా అయిపోవచ్చు. ఇవి కనుక నేర్చుకున్నారంటే కోపా కొంచెం ఎక్కువ ఉంటుంది, లెంతీగా ఉంటుంది, ఒక 10 అవర్స్ ఉండొచ్చు మేబీ. కోపా అండ్ ఇంటర్నల్ ఆర్డర్స్ ఆ 2 అడిషనల్గా నేర్చుకుంటే కనుక ఏమవుతుందంటే ఈజీగా ఎఫ్ఐ వచ్చి కాబట్టి సిఓలో తీసేసుకుంటారు. ఎందువల్ల అంటే సిఓకి డిమాండ్ ఎక్కువ, నేర్చుకునే వాళ్ళు బాగా తక్కువ ఉంటారు. కాబట్టి సిఓ వైపు వెళ్ళండి. ఛాన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, కోపా నేర్చుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా? సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏసీ డొకార్ టేబుల్ అనేది వేటికి సంబంధించి, అంటే వేటి పైన యూజ్ అవుతుంది అంటే కంట్రోలింగ్ ప్లస్ ఎఫ్ఐకి సంబంధించింది కాబట్టి. ఇంకా ఎఫ్ఐలో ఏమేమి ఉన్నాయి? అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ అనమాట. మెటీరియల్ లెడ్జెస్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అంటే పార్ట్ ఆఫ్ ది సిఓ. ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అనేది పార్ట్ ఆఫ్ ది సిఓ అనమాట. ఇంకా యాక్చువల్గా మనకి ఏసీ డొకార్ టేబుల్ తో పాటు ఇంకా కొన్ని ఉన్నాయండి, యాడ్ చేసుకోండి. ఏసీ డొకార్ టేబుల్ తో పాటు కిందకి రండి చెప్తాను. ఏసీ డొకార్తో పాటు ఏసీడిఓసిపి ఇది ఒక టేబుల్ అన్నమాట. యాక్చువల్గా ఇది దీనికి ఉపయోగిస్తారంటే ప్లాంట్ డేటాకి సంబంధించింది. ప్లాంట్ డేటా లైన్ ఐటమ్స్, ప్లాంట్ డేటా లైన్ ఐటమ్స్ సంబంధించింది. ఏసీడిఓసియు, ఏసీడిఓసియు ఇది ఏసీ డొకార్ టేబుల్ లాగా ఇది కూడా అనమాట. ఏసీడిఓసియు యూనివర్సల్ కంట్రోల్ జనరల్ ఎంట్రీస్, యూనివర్సల్ consolidate, I'm so sorry, universal consolidate general entries, consolidated general entries. ఇంకోటి ఏసీడిఓసిసి,
ACDOCC, ACDOCC, Consolidation General. ఓకే, సో ఇలా ఉంటాయి అన్నమాట. పైన మీకు బిఎస్ఎస్ అవన్నీ చెప్పాను కదా, అవి ఏంటో చూద్దాం సార్. పైకి వెళ్ళని చెప్తాను. ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ చెప్పాను కదా. ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్ లో బిఎస్ఐఎస్ అంటే ఏంటి? జిఎల్ అకౌంట్ కి సంబంధించింది. బిఎస్ఐఎస్ అంటే జిఎల్ అకౌంట్స్ కింద 1 by 1 యాడ్ చేసుకోండి. బిఎస్ఐఎస్ జిఎల్ అకౌంట్స్ కి సంబంధించింది. తర్వాత ఇంకేముంది? బిఎస్ఏకేనా? బిఎస్ఏకే అంటే వెండర్ క్లీడ్ ఐటమ్స్ అని అర్థం. వెండర్ క్లీడ్ ఐటమ్స్, వెండర్ క్లీడ్ ఐటమ్స్, వెండర్ క్లీడ్ ఐటమ్స్. బిఎస్ఐడి కస్టమర్ అకౌంట్స్, బిఎస్ఐడి కస్టమర్ అకౌంట్స్ కి సంబంధించింది. ఇంకేమున్నాయి? బిఎస్ఏడి కస్టమర్ క్లియరింగ్ ఐటమ్స్, బిఎస్ఏడి ఏడి బిఎస్ఏడి కస్టమర్ క్లియరింగ్ అకౌంట్, బిఎస్ఏడి. బిఎస్ఐకే వెండర్ అకౌంట్ చెప్పాను, అది బిఎస్ఐకే చెప్పిన. ఓకే, వెండర్ అకౌంట్. లాస్ట్ లో ఉన్నాయి చూసారా, FAGLIS ఉంది కదా, అవేంటంటే న్యూ జిఎల్ అకౌంట్స్ సంబంధించినవి. న్యూ జిఎల్ అకౌంట్స్. ఈ టేబుల్స్ ఏం గుర్తుపెట్టుకోదండి, మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఓన్లీ డిఫరెన్సెస్ ఏంటి? న్యూ జిఎల్ అకౌంట్స్, న్యూ జిఎల్ అకౌంట్స్ ఏమున్నాయి? న్యూ జిఎల్ అకౌంట్స్. ఇంకోటి దాని కింద ఉంది కదా, న్యూ జిఎల్ క్లియర్డ్ ఐటమ్స్. ఇంకోటి ఉంది దాని కింద, అది అలా FA అది న్యూ జిఎల్ క్లియరింగ్ ఐటమ్స్, న్యూ జిఎల్ క్లియరింగ్ ఐటమ్స్. ఓకేనా? ఇవన్నమాట. ఇవన్నీ ఈసీసీలోనే తర్వాత రిమూవ్ చేసేసారు. అగ్రిగేటెడ్ టేబుల్స్ లో కూడా కొన్ని చేద్దామా, జస్ట్ ఐడియా కోసం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అగ్రిగేటెడ్ టేబుల్స్ లో? టోటల్ జిఎల్ అకౌంట్స్, అది టోటల్ జిఎల్ అకౌంట్స్, టోటల్ జిఎల్ అకౌంట్స్. GLT3నా? GLT3 అంటే ఏంటిది? 1 minute, నాకు గుర్తులేదు, నేను చూసి చెప్తున్నాను. కన్సాలిడేషన్ డేటా ప్రిపరేషన్, కన్సాలిడేషన్ డేటా ప్రిపరేషన్. ఇంకోటి యాడ్ చేసుకోండి, KNC అన్న, KNC1 కదా, KNC1 కస్టమర్ మాస్టర్ ట్రాన్సాక్షన్, కస్టమర్ మాస్టర్ ట్రాన్సాక్షన్ ఫిగర్స్, కస్టమర్ ట్రాన్సాక్షన్ ఫిగర్స్. KLC3 ఇంకోటి యాడ్ చేసుకోండి, KLC3 స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ ఫర్ కస్టమర్స్, KLC3 స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ ఫర్ కస్టమర్స్, స్పెషల్ జిఎల్. ట్రాన్సాక్షన్ ఫర్ కస్టమర్స్. ఇంకా ఏమున్నాయి? ఇంకా చాలా ఉన్నాయిగా. COSS లాస్ట్ లో చూడండి, COSS టోటల్ కాస్ట్ ఫర్ ఇంటర్నల్ పోస్టింగ్,
టోటల్ కాస్ట్ ఫర్ ఇంటర్నల్, సిఓఎస్ఎస్ అంటే ఏంటి? టోటల్ కాస్ట్ ఫర్ ఇంటర్నల్ పోస్టింగ్. సిఓఎస్పి, టోటల్ కాస్ట్ ఫర్ ఎక్స్టర్నల్ పోస్టింగ్. సో ఇట్లా చాలా ఉంటాయండి, జస్ట్ మీకు కొన్ని మాత్రం ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఎఫ్ఏ ఇంకేముంది, కేఎన్సి1, K1 అని చెప్పాను కదా, కేఎన్సి1 కేఎన్సి1 చెప్పానా? చెప్పాను కదా, ఓకే. ఓకే, సో అట్లా ఉంచండి చాలు. సో ఇవన్నమాట టోటల్గా, అంటే చాలా ఉంటాయి మనం చెప్పుకుంటూ పోతే. సో మేజర్గా మీరు ఏమైతే గుర్తుపెట్టుకోవాలంటే, ఈసీసీకి S/4HANAకి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే ఏసీ డొకా టేబుల్ అనే చెప్పచ్చు. ఈసీసీలో ఏవైతే టేబుల్స్ ఉన్నావో అవన్నీ కూడా ఎఫ్ఐకి సంబంధించిన టేబుల్స్ ఎఫ్ఐలో ఉంటాయి, సిఓకి సంబంధించిన టేబుల్స్ సిఓలో ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేశారు, S/4HANAలో ఎఫ్ఐ టేబుల్స్ అండ్ సిఓ టేబుల్స్ రెండు కూడా క్లబ్ చేసేసి ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అలాగే ఇండెక్స్ బేస్డ్ టేబుల్స్, అగ్రిగేటెడ్ టేబుల్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా S/4HANAలో ఉండవండి. కానీ ఒకవేళ మీకు ఉన్నా కూడా వ్యూ పర్పస్ మాత్రమే ఉపయోగపడతాయి. ఈసీసీలో ఎఫ్ఐ టేబుల్స్ ఎఫ్ఐలో ఉంటాయి, సిఓ టేబుల్స్ సిఓలో ఉంటాయి. కానీ S/4HANAలో ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కంప్లీట్ ఎఫ్ఐ అండ్ సిఓకి సంబంధించినవి. కొన్ని టేబుల్స్ ని రిమూవ్ చేసేసారు. అది టోటల్ గా చెప్పాలంటే ఏసీ డొకా టేబుల్ అంటారు. అలాగే థియరిటికల్ గా కొంచెం చెప్పాను. ఇంకొక 4 to 5 పాయింట్స్ అట్లీస్ట్ ఒక మీకు ఇది సరిపోదు ఈ డేటా అనుకుంటే ఒక 4 to 5 పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. ఈ టేబుల్ నేమ్స్ ఇవేం అడగరు. మేజర్ గా వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఏసీ డొకా టేబుల్ అంటారు. అప్పుడు చెప్పండి, అంతే, ఇంకేం లేదు. దిస్ ఇస్ కాల్డ్ యూనివర్సల్ జనరల్. This is the main changes of ECC and between the ECC and S/4HANA అని చెప్పొచ్చు. చెప్పి ఇంతకుముందు ప్రీవియస్గా ఏంటి ఎఫ్ఐ అండ్ సిఓ టేబుల్ సపరేట్గా ఉన్నాయి, కానీ ఏసీసీ డొకా టేబుల్లో ఎఫ్ఐ డేటా అండ్ సిఓ డేటా బోత్ కూడా మనం వ్యూ చేయొచ్చు అని చెప్పండి. అది తర్వాత డేటా ఎలా స్టోర్ అవుతుంది. టేబుల్స్ అంటే ఏంటి, బిల్డింగ్ బ్లాక్స్ ఇవన్నీ చెప్పాను కదా. బిఫోర్ S/4HANA data was stored in different types of tables. After implement the S/4HANA, data is stored in AC Doka table. This is called universal general table. అని ఇది మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాపర్ గా చెప్పండి, 1 by 1 చెప్పండి ఇదన్నమాట. ఓకే, రైట్, 1 minute. రికార్డింగ్ ఆఫ్ చేసేయండి.